బ్రేకింగ్ న్యూస్ విశాఖలో ఒక ప్రేమ జంట ఘరానా మోసానికి పాల్పడింది. రైల్వే పోలీసుతో పాటు పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తాము అని చెప్పి మోసాలకు పాల్పడుతోంది. కాకి వేషం వేసి మరి కోట్ల రూపాయలు కొట్టేసింది ఈ జంట. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ జంటే ఉద్యోగాలు ఇప్పిస్తాము అంటూ జనాలకు టోకర వేస్తోంది. ఒకవేళ ఈ జంట మీకు ఎక్కడైనా కనిపించినా, మీకు ఫోన్లు చేసినా మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాము అన్న నమ్మకండి, వాళ్ళు పోలీసులు కాదు. కాకి వేషం వేసి కోట్ల రూపాయలు కొట్టేశారు. 30 మంది నుంచి 3 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు. ఇంకా ఎవరైనా వీళ్ళ బాధితులు ఉంటే వాళ్ళు పోలీస్ స్టేషన్కు వెళ్ళండి. 30 మంది నుంచి 3 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధాన నిందితుడు హనుమంతు రమేష్ సిఆర్పిఎఫ్ లో ఉద్యోగం చేస్తూ సస్పెండ్ అయ్యాడు. రమేష్ కు 2 భార్యలు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా అక్కా చెల్లెళ్ళు. రమేష్ అక్కా చెల్లెళ్ళైన 2ని కూడా పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ సహకారంతో ఈ మోసాలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా ప్రవీణ అనే అమ్మాయితో రమేష్ ప్రేమాయణం సాగిస్తున్నాడు. ప్రవీణతో కలిసి పోలీసు వేషం వేశాడు ఈ రమేష్. విశాఖ పెందుర్తి పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు బుక్ చేశారు. విశాఖ అడవివరం ఆర్ఆర్ టవర్స్లో రమేష్ మకాం వేసినట్టుగా తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదుతో హైదరాబాదు పారిపోయాడు రమేష్. ప్రవీణ కూడా హైదరాబాద్లో పోలీసులు వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు వీళ్ళిద్దరిని హైదరాబాద్లో అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. రమేష్, ప్రవీణ వీళ్ళిద్దరూ కూడా మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. జనాలకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ నుంచి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వసూలు చేశారు. పోలీసులు అని చెప్తున్నారు. పోలీసు డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్తూ వైజాగ్లో చాలా మందిని మోసం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, పోలీసులు వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాచారాన్ని రాబడుతున్నారు? ఎంతమందిని వీళ్ళు మోసం చేసినట్టుగా తెలుస్తోంది? రోహిత్, విశాఖలో ఒక ప్రేమ జంట అయితే మోసం చేసిందని వెలుగులోకి రావచ్చు. ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో హనుమంతు రమేష్ పూర్తిగా అయితే సిఆర్పిఎఫ్లో ఉద్యోగం చేసేవాడు. కొన్నాళ్ళ కిందట ఉద్యోగం చేసి సస్పెండ్ అయ్యి ఇలాంటి దందాలు చేస్తున్నారని మనకి పోలీసులు ఇస్తున్న సమాచారం. ఇందాకలే ఆర్టీవీ పోలీసులతో మాట్లాడిన పరిస్థితి. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ విషయం తెలియడంతో పూర్తిగా హైదరాబాద్ వెళ్ళి అక్కడ దర్యాప్తు చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళు పోలీసులు అదుపులో అయితే ఉన్నారని చెప్పు. హనుమంతు నిందితుడికి పూర్తిగా అయితే ఇతర లింకులు కూడా ఉన్నాయా అనేక కోణాలు అయితే దర్యాప్తు చేస్తుంది. ప్రవీణ అనే అమ్మాయిని పట్టుకొని వీళ్ళిద్దరూ 30 మంది యువకులను మోసం చేశారు. పూర్తిగా చూసుకుంటే 3 కోట్ల వరకు ఈ మోసానికి పాల్పడినట్టు పోలీసులు అయితే మనకే చెప్తున్న పరిస్థితి ఉంది. బాధితులు ఏం చెప్తున్నారు? ఇంకెవరైనా బాధితులు ముందుకు వస్తూ ఉన్నారా వీళ్ళిద్దరు అరెస్ట్ తెలిసిన తర్వాత? బాధితులు అయితే లబోదిబమంటున్నారు. ఏదో ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది కదా అని ఆశ చూసి వీళ్ళు డబ్బులు అయితే ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఇదే క్యాష్ చేసుకొని 30 మందిని పూర్తిగా వీళ్ళు వసూలు చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తున్నట్టు మోసానికి పాల్పడ్డారు. బాధితులు అయితే మోసపోయామని పోలీసులకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఈ కేసు కూడా విశాఖ పెందుర్తిలో అయితే కేసు ఫైల్ అయినట్టు పోలీసులు చెప్తున్నారు. టాస్క్ ఫోర్స్ చాకచక్యంగా అయితే ఈ కేసుని దర్యాప్తు చేసి నిందితులను పట్టుకోవడం జరిగింది. ఏదైనా మట్టు కూడా ఈ కేసు విశాఖలో సంచలనం రేకెత్తింది. ఒక జంట ఇలా పోలీసు డ్రెస్లో వేసుకొని ఇలా యువకులను మోసం చేయడంపై పోలీసులు కూడా అవక్కైన పరిస్థితి అయితే విశాఖలో ఉంది. రాయనాయుడు, విశాఖలో ఒక ప్రేమ జంట ఘరానా మోసానికి పాల్పడింది. రైల్వే పోలీస్తో పాటు సివిల్ పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ, లా అండ్ ఆర్డర్ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కాకి వేషం కట్టి కోట్ల రూపాయలు వసూలు చేశారు. 30 మంది నుంచి 3 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రధాన నిందితుడు హనుమంతు రమేష్ సిఆర్పిఎఫ్లో ఉద్యోగం చేస్తూ సస్పెండ్ అయ్యాడు. రమేష్కు 2 భార్యలు, అక్కా చెల్లెళ్ళయ్యే 2ని కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ప్రవీణ అనే అమ్మాయితో ప్రేమాయణాన్ని సాగిస్తూ ప్రవీణతో కలిసి పోలీస్ వేషం కట్టి మోసాలకు పాల్పడుతున్నాడు. విశాఖ పెందుర్తి పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు ఆధారంగా వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎంతమందిని మోసం చేశారు, అకౌంట్లలో ఇంకా మోసం చేసిన డబ్బు ఎంత ఉందనే వివరాలను పోలీసులు రాబడుతున్నట్టుగా తెలుస్తోంది.